హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మన పిఎఫ్ ఖాతాలో ఉన్న వివరాలు అంటే మన సంబంధించిన వివరాలు అనేవి ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు, అంటే మన వివరాల్లో ఉన్న తప్పుల్ని కరెక్షన్స్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక లాస్ట్ టైం వీడియోలో మీకు ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ గురించి చెప్పానండి. ఓకేనా, మనకి ఏంటంటే సెప్టెంబర్లో ఎప్పుడో కానీ మనకి కొత్త జాయింట్ డిక్లరేషన్ ఎస్ఓపి ప్రకారం ఏంటంటే కొత్త జాయింట్ డిక్లరేషన్ అనేది రిలీజ్ చేసింది ఈపీఎఫ్ఓ. ఓకేనా, అట్లా దానికి సంబంధించిన ఎస్ఓపి కూడా రిలీజ్ చేసింది అనమాట. దాని గురించి మనం ప్రీవియస్లో మాట్లాడుకున్నాం. అయితే లాస్ట్ వీడియోలో మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎట్లా ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా, పేరు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మన జెండర్ కానివ్వండి, అట్లా మనము ఎట్లా ఎడిట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా, మనం ఆన్లైన్లో చేంజ్ చేసుకుంటాకి ఆ పద్ధతి, బట్ ఆఫ్లైన్లో చేంజ్ చేసుకోవాలంటే మనకి ఒక జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇంకా మరికొన్ని పర్టికులర్స్ ఉంటాయి. ఓకే, అంటే చాలా రకాల పర్టికులర్స్ని మన డేట్ ఆఫ్ జాయినింగ్ కానివ్వండి మీకు చూపిస్తాను, అది ఎట్లా మార్చుకోవాలి, ఏమేమి మార్చుకోవచ్చు, అట్లాగే ఏదేది ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, లాస్ట్ టైం మీకు చెప్పాను ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ ఫామ్ గురించి. ఇది మనకేంటంటే సెప్టెంబర్లో రిలీజ్ చేసిన ఎస్ఓపి అనమాట ఈపీఎఫ్ఓ. ఓకేనా, సో ఇక్కడ మనము ఏ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే చాలా పర్టికులర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆధారు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ ఆర్ మదర్స్ నేమ్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లివింగ్, రీజన్ ఆఫ్ లివింగ్, మ్యారిటల్ స్టేటస్ అండ్ నేషనాలిటీ, ఇవన్నీ కూడా 11 పర్టికులర్స్ అనేవి మనం నిజంగా ఈ ఫామ్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అంటే ఈ ఫామ్ ఫిల్ చేసి మనము మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సిగ్నేచర్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని మనం ఈపీఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నమాట. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా, అక్కడ మనకి ఏంటంటే ఒక 4 పర్టికులర్స్ మాత్రమే మార్చుకుంటే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, అదేంటంటే అసలు ఈ పర్టికులర్స్ అనేవి మనము ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనే దాని గురించి చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకంటే ఈ విషయాలను తెలుసు. అంటే ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఏంటి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, అంటే దీంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మనకి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మనం ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే మనకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో సో దీన్ని మనం మార్చుకోవాలంటే కనుక ఆధార్ సరిపోదు. లాస్ట్ వీడియో చెప్పాను కదా. ఓకేనా, ఆధార్ అనేది ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా మనకి అది పని చేయదు అని చెప్పేసి లాస్ట్ సర్క్యులర్లో మనకి ఈపీఎఫ్ అనేది చెప్పింది. ఆ విషయం కూడా మీకు చెప్పాను. ఓకే, మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి ఆధార్ అయితే ఈ డాక్యుమెంట్ అంటే జాయింట్ డిక్లరేషన్ ఫామ్తో మీరు అటాచ్ చేసి పంపించొద్దు ఈపీఎఫ్ ఆఫీస్కి, అక్కడ ఇవ్వద్దు, ఎందుకంటే అది ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా పనికిరాదనమాట. అదర్ డాక్యుమెంట్ ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి ఏంటని చెప్పేసి లాస్ట్ వీడియో చెప్పాను. దానికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు చూసారు కదా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అండి. ఇది మనము అంటే ఇక్కడ ఏ పర్టికులర్స్ ఉన్నాయో ఈ పర్టికులర్స్ అన్ని కూడా మనం మార్చుకోవచ్చు. కరెక్టా, ఇక్కడ మనకి ఇన్కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ ఏంటి, మనము ఏదైతే మార్చుకోవాలంటున్నామో కరెక్ట్ డీటెయిల్స్ ఇట్లా మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఇది ఎలా ఫిల్ చేయాలండి అని చెప్పేసి చాలామంది తెలిసే ఉంటుంది. కుదిరితే దానికి సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, లేదంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఈపీఎఫ్ఓ ప్లేలిస్ట్లో, అక్కడ మీరు చూడొచ్చు. ఇదంతా ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా మీరు ఫిల్ చేసి మీరు ఎంప్లాయర్తో సిగ్నేచర్ చేయించి స్టాంప్ వేయించి ఈపీఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోయింది అనుకోండి, ఈ ఫామ్ మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓకే, చూసారు కదా. సో ఇట్లా అయితే ఇప్పుడు మనము ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, అసలు ఈ యొక్క పర్టికులర్స్ అనేవి మనం ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా కూడా ఈ ఎస్ఓపిలో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేమ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఫాదర్ నేమ్ కానివ్వండి, రిలేషన్షిప్, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ జాయినింగ్, లివింగ్, ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనే దాని గురించి క్లియర్ ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది మాత్రం, ఓకేనా, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది మాత్రం మనము 2 times ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మిగతా అన్నీ కూడా ఒకసారి మాత్రమే మనం చేంజ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మీరు చేంజ్ చేయాలంటే సో మీరు ఒకసారి మాత్రమే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మల్టిపుల్గా మీరు చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓన్లీ మ్యారిటల్ స్టేటస్ మాత్రమే. ఓకేనా, ఇది మాత్రమే మనం 2 times చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా. సో ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ మనకి 2024లో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకేనా. సో ఇట్లా మనకి ఏంటంటే చాలా రకాల పర్టికులర్స్ అనేవి యాడ్ చేశారు. ఈ పర్టికులర్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. చూసారా, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి 2024లో వచ్చిన
ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ అప్డేట్ ఏంటంటే ఇదే లాస్ట్ టైమే వచ్చింది 2023లోనే వచ్చింది. బట్ 2024 తర్వాత ఏంటంటే మనకి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మనకి ఈ యొక్క ఆధార్ మన డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.